తర్వాత నెక్స్ట్ పద పద తొందరగా పదయ్యా. తర్వాత రండి నెక్స్ట్ తొందరగా పదండి పదవయ్యా. అన్నం కింద పడిపోయింది బాబు. కింద పడిందో కడుపులో పడిందో నాకు అనవసరం. రూల్స్ ప్రకారం నీకు పెట్టవలసింది పెట్టాను అంతే. బాబు ఆకలిగా ఉంది బాబు. నేను ఈ ఉద్యోగం చేస్తుంది నువ్వు జైలుకి వచ్చింది ఆకలి కోసమే. నీకు ఫుడ్ పెట్టాననుకో నాకు ఫుడ్. బాబు 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 సార్ నేనేం తప్పు చేయలేదు సార్. చెయ్యి సార్ అన్నం కింద పడిపోతే ఆకలిగా ఉంది మళ్ళీ కాస్త పెట్టమన్నాను అంతే సార్ అంతే. నేనేం తప్పు చేయలేదు సార్. వెంకటస్వామి. ఎస్ సార్. ఖైదీలంటే బానిసలు కాదు. క్షణికావేశంలో మానవత్వాన్ని మరిచిపోయి రాక్షసత్వాన్ని దిగిన శాపగ్రస్తులు, కడుపు మంట చల్లార్చుకోవడానికి చట్టాన్ని అతిక్రమించిన పేదవారు అయి ఉంటారు. చేసిన నేరానికి శిక్ష అనుభవించడానికి వచ్చిన వాళ్ళను యాచకుల కింద చెమకట్టుకో. క్షమించండి సార్. మీరు ఇలా జాలి పడితే రేపటి నుంచి భోజనంతో పాటు తాంబూలం సిగరెట్ కూడా అడుగుతారు సార్. వాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళ స్వేచ్ఛను అరికట్టి 4 గోడల మధ్య ఉంచడమే వాళ్ళకి విధించిన శిక్ష. దేవుడు కూడా 4 గోడల మధ్య ఉంటాడు. పాపం చేసిన మనుషులు దేవాలయానికి వెళ్తారు, నేరం చేసిన మనుషులు ఈ 4 గోడల మధ్యకి వస్తారు. ఇది వీళ్ళ పాలిటీ దేవాలయం కావాలి, గుర్తుంచుకోండి. అండర్స్టాండ్? ఎస్ సార్. నా బట్టలు ఉతుకుదే. నీ బట్టలు నేను ఉతకాలి. ఉతకవా నా బట్టలు? ఉతకవా? ఉతుకుతా ఉతుకుతా ఉతుకుతా. అదు వాడి బట్టలు వాడికి ఇచ్చే. ఎవరి పని వాళ్ళు చేసుకోవడం ఒంటికి మంచిది. వాడికి నేను గురువుని, వాడు ఉతకాలి. వాడు నీ బట్టలు ఉతకడు, అయితే నువ్వు ఉతుకో. ఇప్పుడు చెప్పు, ఎవరు ఉతకాలి? నేను ఉతుక్కుంటా. గుడ్.